సంవత్సరంలోగా ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టవలసిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్యా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చి యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పెంచాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని లోకేష్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడే విధంగా కరిక్యులం అప్గ్రేడేషన్ చేయవలసిన అవసరం ఉందని అన్నారు. అలాగే యూనివర్సిటీల ర్యాంకింగులు పడిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టమోటా ధరలు ఇప్పుడిప్పుడే దిగువచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే కిలో టమోటా ధర 100 రూపాయల వరకు చేరుకుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది టమోటా దిగుమతులు తగ్గాయి. ఉన్న కొద్ది టమోటాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉండటంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. రానున్న కాలంలో ధరలు మరింత ప్రీమవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. టమోటా ధరలతో పాటు ఆలుగడ్డ మినహా మిగిలిన అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. టమోటా ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. టమోటా రేటు చూసి తమకు అవసరమైన మేరకే కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. ఇక పత్తికొండ, మదనపల్లి మార్కెట్ కూడా తక్కువగానే టమోటాలు వస్తున్నాయి. రైతులకు మాత్రం కొంత లాభం చేకూరుతున్నప్పటికీ రైతుల నుంచి వినియోగదారులకు చేరుకునేసరికి ధర మరింత ఎక్కువవుతుంది. దీన్ని భరించలేకపోతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. అయితే టమోటా ధరలు ఇప్పుడిప్పుడే దిగిరావని వ్యాపారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నాటికి కానీ ధరలు తగ్గవని చెబుతున్నారు. శ్రీకాకుళంలోని బాలుల ఉన్నత పాఠశాల వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 9 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో వైద్యం నిమిత్తం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమ వసతి గృహంలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్డెన్ హరిప్రసాద్, పీడీ వాసుదేవరావు నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విధంగా గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వసతి గృహ సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. మాట్లాడుతున్నాను. ఇక్కడ దగ్గరలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్ నుంచి ఒక 9 మంది పిల్లల్ని నిన్న తీసుకురావడం జరిగింది. వాళ్ళ మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే ఫీవర్, వామిటింగ్స్ అండ్ డయేరియా. సో డయేరియా స్టాప్ ద క్యాంపెయిన్ నడుస్తుంది సెంట్రల్ వైజ్. సో ఇమీడియట్గా వాళ్ళందరినీ మేము అడ్మిట్ చేసుకున్నాము. సో మాకు దొరికిన సమాచారం ప్రకారం ఏంటంటే వీళ్ళందరూ బయట ఫుడ్ కన్జ్యూమ్ చేశారని, అంటే నూడిల్స్ తెచ్చుకుని దగ్గరలో ఉన్న ఒక బండి దగ్గర నుంచి నూడిల్స్ తెచ్చుకుని కన్జ్యూమ్ చేశారని చెప్పారు. అందులో 2 మాత్రమే నూడిల్స్ తినలేదు, కానీ అందరికీ మాత్రం ఫీవర్, లూజ్ మోషన్స్ అండ్ డయేరియా అయితే ఉంది. సో అయితే వాళ్ళందరూ ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు. అందరినీ అడ్మిట్ చేయడం జరిగింది. సెకండ్ డే కల్లా విత్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ అందరికీ వామిటింగ్స్ తగ్గిపోయి ఒకళ్ళిద్దరికి మాత్రం ఫీవర్లు ఇంకా నడుస్తున్నాయి. అంటే టెంపరేచర్ 103, 104 ఉన్న టెంపరేచర్లు సెకండ్ డే కల్లా 100కి వచ్చేసింది. కొంతమందికి పూర్తిగా తగ్గిపోయింది. ఇంకొంతమందికి లూజ్ టూల్స్ నడుస్తున్నాయి. వామిటింగ్స్ అయితే టోటల్గా సబ్సైడ్ అయిపోయాయి. సో ఈరోజు ఫ్రెష్గా 4 వచ్చారు. సో వాళ్ళు సేమ్ హాస్టల్ నుంచి వచ్చారు. సేమ్ హాస్టల్, అందులో ఒక అబ్బాయికి మాత్రం మళ్ళీ లూజ్ టూల్స్, వామిటింగ్స్, ఫీవర్ ఉంది. మిగిలిన వాళ్ళిద్దరికి ఉన్న 3కి ఓన్లీ కోల్డ్, కాఫ్, ఫీవర్ మాత్రమే ఉంది. లూజ్ టూల్స్ అయితే లేవు. ఈ 4 మాత్రం బయట ఫుడ్ కన్జ్యూమ్ చేయలేదు వాళ్ళు. సో వీళ్ళ 4ని కూడా మేము అడ్మిట్ చేయడం జరిగింది. మొత్తం ఈ రోజుకి మా దగ్గర ఉన్న వాళ్ళు 13 మంది.
ఈ 13 మంది పిల్లలకి మేము అందరినీ అడ్మిట్ చేసాము. వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం నుంచి యాంటీబయాటిక్స్ ఇవ్వడం నుంచి పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అంతా 3 షిఫ్ట్లోని వాళ్ళు అహర్నిశలు జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అక్కడ సపరేట్గా స్టాఫ్ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది ఈ పిల్లల్ని చూడడానికి. డైట్ నుంచి కూడా వాళ్ళకి సపరేట్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ చెకప్స్, రెగ్యులర్ మానిటరింగ్ అయితే ఉంది. వాళ్ళు ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి అయితే ఎవరికీ లేదు. ఎవరు మేడం జాయిన్ చేశారు? వార్డెన్ వచ్చారండి, కూడా వార్డెన్ వచ్చారు. వార్డెన్ నేను చూశాను వార్డెన్ గారిని. ఆయన చెప్పడం ఏంటంటే బయట ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఇలా వచ్చింది అన్నారు. కానీ సెకండ్ డే అయితే వచ్చిన 4 ఎవరు బయట ఫుడ్ కన్జ్యూమ్ చేయలేదు. సో మోస్ట్లీ ఈ రోజు అడ్మిట్ అయినవి అయితే ఫుడ్ పాయిజనింగ్ కంటే వైరల్ ఫీవర్ లాగా అనిపిస్తుంది. పెరిగన్నం తిన్నాను, అప్పటి నుంచి జ్వరము మోసం. ఎవరంటే పెసరపప్పు పల్లీలు జాయిన్ అయ్యారు. తల్లిదండ్రులు లేని అనాథలకు ఆదరించే చల్లపల్లిలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సందర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథలు, పేద పిల్లలకు ఉచితంగా విద్య, వసతి కల్పిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్. సుమారు 400 మందికి పైగా విద్యార్థులకు అమ్మా నాన్న అన్ని అయ్యి చదివిస్తుంది ట్రస్ట్ నిర్వాహకులు భువనేశ్వరి. ఎన్నికల హడావిడిలో ఉన్న ఆమె చాలా రోజుల తర్వాత పిల్లల మధ్య ఆనందంగా గడిపారు. అయితే గతంలో రెగ్యులర్ గా స్కూల్ ను సందర్శించే భువనేశ్వరి బిజీ షెడ్యూల్ వల్ల ఇటీవల స్కూల్ ని సందర్శించలేకపోయారు. పిల్లల్ని చూడాలనే ఆరాటంతో చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ను సందర్శించారు భువనేశ్వరి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిబ్బందితో ఆత్మీయంగా మాట్లాడి ఫోటోలు దిగారు. పిల్లలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ హత్తుకున్నారు. ఇక సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. వారితోనే భోజనం చేసి చక్కగా చదువుకొని ఎన్టీఆర్ స్కూల్ విద్యార్థులమని గర్వంగా చాటి చెప్పాలని ఉద్బోధించారు. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుతూ పిల్లలతో కాలక్షేపం చేసి వీడ్కోలు పలికారు. All of you all have to learn to work. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రారంభించారు. ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాను. దాంట్లో కొన్ని ఏంటంటే బ్లడ్ బ్యాంక్, రక్తదానం, మహాదానం, ఒక్క రక్తపు బొట్టు చాలామంది జీవితాలు వెలిగిస్తుంది. ఆ గుర్తుగా మేము ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ప్రారంభించాం. అట్లానే ట్రస్ట్ కింద గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్, కాలేజు, అది కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ఎస్పెషలీ, అది నేను చెప్పాలి మీకు. తర్వాత చల్లపల్లిలో ఇక్కడ ఒక స్కూల్. ఇప్పుడు అక్కడ గండిపేటలో స్కూల్ కానీ కాలేజ్లో మేము ఛార్జ్ చేస్తాం. అక్కడ స్టూడెంట్స్కి మేము ఛార్జ్ చేసి అక్కడ కూడా డే స్కాలర్సు, హాస్టలైట్స్ అందరూ ఉంటారండి. అక్కడ వచ్చే లాభాలు, ట్రస్ట్కి వచ్చే లాభాలు మేము ఈ చల్లపల్లి స్కూల్లో తీసుకొచ్చి ఇక్కడ అనాథ పిల్లలు, తర్వాత మన తెలుగుదేశం కార్యకర్తలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు, ఆ పిల్లల్ని మేము చదివిస్తున్నాం ఈ స్కూల్లో. ఇప్పుడు వరకు 6500 పైగా పిల్లలు ఇక్కడ చదువుకుని బయటకు వెళ్ళారు. అది చాలా సంతోషమైన విషయం. చెప్పడానికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మొన్నటికి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది. ఒక పాప భావజ్ఞ సాయి, తను 3rd ర్యాంక్ తెచ్చుకుందండి స్టేట్లో. అది మాకు సంతోషం ఇచ్చేది. చల్లపల్లిలో ఎప్పుడు మాకు మంచి ర్యాంక్స్ వస్తాయి. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. అదొకటి నాకు సంతోషంగా ఉంది మీ అందరికీ చెప్పటానికి. అట్లానే అదే కాకుండా ఎప్పుడన్నా ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్
మాకుండే వాలంటీర్స్ వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్ళాం, ఏ సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళినా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వాలంటీర్స్ మాకు ట్రస్ట్ కింద ఉన్నారు కనుక వాళ్ళు ఒక్క పిలిపిస్తే చాలు, వాళ్ళు రెడీగా మాకు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు. మాకే కాదు, వాళ్ళు ప్రజలకి అందిస్తున్నారు మా ట్రస్ట్ ద్వారా. వాళ్ళకి ఎప్పుడు నా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళకుంటున్నాను. వారిద్దరూ మంచి ఆత్మీయులు. చెరొక రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరూ నియంతల్లా వ్యవహరించిన వారే. ప్రస్తుతం ప్రజా తీర్పుతో ఇద్దరూ ఓటమి మూటగట్టుకొని ఓదార్చేవారు కూడా లేక ఒంటరిగా మిగిలిపోయారు. ముఖ్యమంత్రులు తమ మాటే శాసనమన్న రీతిలో వ్యవహరించి ప్రజా ఆగ్రహానికి గురైన ఈ నేతల తీరుపై ఓ రిపోర్ట్. దాదాపు దశాబ్దం పాటు అంటే 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సీఎంగా కేసీఆర్ వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి ఏమో కానీ రాష్ట్రానికి గుండెకాయ అయిన సెక్రటేరియట్ వైపు ఒక్కసారి కూడా తొంగి చూడలేదని చెప్పాలి. ప్రెస్ మీట్లో మీరు సెక్రటేరియట్కి ఎందుకు రావటం లేదంటే సీఎం ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అంటూ కేసీఆర్ కొత్త భాషను చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున టీవీ గుండే పాత సెక్రటేరియట్ను కూలగొట్టి అదే స్థానంలో కొత్త సెక్రటేరియట్ను సీఎం కేసీఆర్ నిర్మించారు. లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును సైతం నిర్మించారు. అయితే మన భవిష్యత్తును ప్రకృతి ముందే పసిగడుతుంది అన్నట్లుగా సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టు బీటలు బారింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై నీళ్ల నీడలు కమ్ముకున్నాయి. అంతేకాదు ముఖ్యమంత్రిగా కేసీఆర్ క్యాంపు కార్యాలయం వీడి ఒక్కసారి కూడా బయటకు వచ్చిందేది లేదు. అలాగే ఆయన సీఎంగా ఉన్న ఈ దశాబ్ది కాలంలో తెలంగాణలో ఎటువంటి ఘోర ప్రమాదం జరిగినా వాటి వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. బాధితులుగా మారిన వారిని ఆయన పరామర్శించిన దాఖలాలు సైతం లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం అందుకోగానే కేసీఆర్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పరిమితం అయిపోయారని రాజకీయ విశ్లేషకులు సైతం కుండబద్దలు కొట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లి వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో నేను ఉన్నానంటూ హామీలు సైతం గుప్పించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాజ్యం తీసుకొస్తానన్నారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గంపగుత్తుగా వైసీపీకి ఓట్లు గుద్దేయడంతో వైఎస్ జగన్ అధికారమని అందలమెక్కారు. ఆ కొద్ది రోజులకే ప్రజలకు కాదు రక్త సంబంధీకులకు సైతం జగన్ అందకుండా పోయారు. మరోవైపు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతిచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పారు. రాజధాని అమరావతిని తొక్కిపెట్టి 3 రాజధానులంటూ కొత్త పదవి అందుకున్నారు. మూడు రాజధానుల ప్రకటనతో ముఖ్యమంత్రిగా జగన్ తన గొయ్యి తానే తూకున్నారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఇక ఈ 5 ఏళ్లలో ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఊసే ఎత్తలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు ముఖ్యమంత్రిగా జగన్ ఈ 5 ఏళ్లలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. దీంతో అన్ని వ్యవహారాలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించేవారు. ఇంకా చెప్పాలంటే షాడో సీఎంగా ఆయన వ్యవహరించడంతో సకల శాఖల మంత్రి అనే ట్యాగ్ లైన్ ను సజ్జలకు ప్రతిపక్షాలు తగిలించాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కేసీఆర్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కారు పార్టీలోని ఎమ్మెల్యేలంతా దాదాపుగా హస్తం పార్టీకి స్నేహహస్తం అందించేశారు. గులాబీ పార్టీ కేడర్ సైతం రేపమాపో కాంగ్రెస్ పార్టీలోకి గంపగుత్తగా వెళ్లిపోనుందనే ప్రచారం సైతం తెలంగాణలో సాగుతుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి.
మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వీటికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారా? ప్రజాసమస్యపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదీస్తారా? లేకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన తాజా ఎన్నికల్లో జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఆయన పార్టీ జస్ట్ 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసి ఆ వెంటనే బయటకు వెళ్లిపోయారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఆయన లేఖ సైతం రాశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి జగన్ కు ఫ్లోర్ లీడర్ హోదా మాత్రం ఇస్తామని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో జగన్ సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేకుంటే బెంగళూరులోని తన 23 ఎకరాల ప్యాలెస్ కే పరిమితమైపోతారనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకే పరిమితమైతే పార్టీలోని లీడరే కాదు, కేడర్ సైతం హోల్సేల్ గా పార్టీని వీడే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లుగా కేసీఆర్ జగన్ అధికారానికి దూరమయ్యారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు మార్చక తన ఓటమికి తానే బాధ్యుడిగా మారితే, జగన్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చి ఘోర ఓటమిని చవిచూశారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని చేసినా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్లని, వారి తీర్పే ఫైనల్ అని, వారు రాసే స్క్రిప్ట్ కు భగవంతుడు సైతం అడ్డు చెప్పకూడని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్ద అందిస్తామని తెలిపారు. ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని, పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుందని చెప్పారు. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయానన్నారు. ఇక మండు టెండర్లో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశానని, ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తామని మాట ఇచ్చానని, ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు. తిరుమల నడకదారిలో గజరాజులు హల్చల్ చేశాయి. 7వ మైలు సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉండటంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘాట్ రోడ్లో శబ్దాలు చేసి గజరాజులను తరిమేశారు. ఏనుగుల సంచారంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది. లోపలికి వచ్చిన ఇబ్బంది.
కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ విషయంలో తాను అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి దమ్ముంటే అవినీతిని నిరూపించాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. కంటైనర్ టెర్మినల్ను పరిశీలించేటప్పుడు తన కళ్లల్లో చుక్కలు వేసుకోవాలన్న సోమిరెడ్డి పరిశీలనలకు వెళ్లేటప్పుడు ఆయన ఒంట్లో చుక్క వేసుకోకపోతే వాస్తవ పరిస్థితులు బాగానే కనిపిస్తాయన్నారు. 20 ఏళ్ల తరువాత గెలిచిన సోమిరెడ్డి అప్పుడే దందాలు మొదలుపెట్టారని ఆరోపించారు. తాను పైసా కూడా అవినీతికి పాల్పడలేదని సోమిరెడ్డి దేవునిపై ప్రమాణం చేసే చెప్పగలరా అని ప్రశ్నించారు. కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి అదాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ఈ రోజు నేను నిన్ను అడుగుతున్నా, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు, కొద్ది రోజులు సమయం ఇద్దాంలే అని అనుకున్నా. పాపం నువ్వు గమ్ముకుండేటువంటి వాడు కాదు కదా, కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా, అందుకని తమను కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నేను నిన్ను అడుగుతున్నా సూటిగా, నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు, రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు. అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ₹1 అవినీతి సొమ్ము సంపాదించలేదు, తాకలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా? ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు, ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు? జెన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి, జెన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా. ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు, రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు. అయినా ఏదన్నా విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప 1 నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నిట భరించాలబ్బా 5 ఏళ్ళని చెప్పి కోడేకి వస్తుంది తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి, అభివృద్ధి. ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమీ లేదు, కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీ. కడప జిల్లా రాయచోటి వీరభద్రస్వామి దేవస్థానం ఆస్తులపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు ఆలయ ఈవో డివి రమణారెడ్డి. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సుజన్ కుమార్ దేవస్థానంలో 2,70,00,000 అవినీతి జరిగిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేవస్థానం ఆస్తులపై నిజనిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. దాతలు ఇచ్చిన విరాళాలతో 92 రూములు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక అసత్య ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు ఆలయ ఈవో రమణారెడ్డి. నా మీద సరిపోను లేనిపోయిన అలిగేషన్ చేసి ఇవన్నీ నిన్న అనగా 27 తారీఖు ఫేస్బుక్లో సదరు స్థలమునకు కర్ణాటక భక్తులు 92 రూములకు గాను 89 మందే బుక్ చేసుకోవడం జరిగింది. ఆ రూముల్లో 10 మంది తప్ప మిగతా వాళ్ళంతా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 50,000, 30,000 ఇట్లా అడ్వాన్సులు ఇచ్చిన దాంతోనే మనం వచ్చేసి 2,70,00,000 అని చెప్పేసి పిటిషన్ పెట్టడం జరిగింది. నోటీసు షోకాజ్ నోటీస్ అని ఇచ్చాడు. అతనికి ఎటువంటి సంబంధం లేదు మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి. మా డిపార్ట్మెంట్ కన్నా కాదు, వేరే ప్రైవేట్ వ్యక్తి అతను. ఇలా చేసి దేవస్థానంకి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇట్లా చేస్తున్నాడు అతను, బెదిరించుకుంటా అందరినీ. రెండోది మాకు వచ్చిండేది 91 లక్ష కాంట్రాక్టర్ గిరిధర్ రెడ్డి అకౌంట్లో పడింది. అతను కొన్ని అనివార్య కారణాల వల్ల అతను సదరు పని విరమించుకునగా ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళగా కలెక్టర్ గారు వెంటనే ఇది డోనర్ స్కీమ్ కాబట్టి చైర్మన్ అకౌంట్లో ఓపెన్ చేసేసి ఆయన ద్వారా సదరు నిర్మాణం చేపట్టేసి దేవస్థానానికి హ్యాండ్అవుట్ చేసేట్టుగా చెప్పడం జరిగింది. తదనంతరమే ఆయన అకౌంట్లోకి 1,55,00,000 ఆయన అకౌంట్లోకి పోయింది. 90 లక్షలు టోటల్ వచ్చి 2,45,44,000 రూపాయలు మాత్రమే బ్యాంకీ స్టేట్మెంట్లు కానీ రికార్డు ప్రకారం కానీ ఎట్లా తీసుకున్నా 2,45,44,000 రూపాయలు రావడం జరిగింది. గ్రౌండ్ జీపీఎస్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు ఇప్పటి వరకు జరిగిన మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వాళ్ళు ఎస్టిమేట్ వాల్యుయేషన్ మేరకు 2,52,00,000 అయిందని చెప్పినారు. ఈ 2,70,00,000 వచ్చిందని అతనికి ఎవరు చెప్పినారో సుజన్ కుమార్ నాకు తెలియదు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయన్నాడు. అతను చూపించాలా, చూపించి చేయాలా, ఏదైనా ఇట్లా వచ్చిందే అని విచారించేయాలా. ఇట్లా దేవస్థానం అధికారులు అయితేనేమి మిగతా డిపార్ట్మెంట్ అధికారులు అయితేనేమి వాళ్ళ సమయపాలనను వృధా చేయొచ్చు. ఇట్లా పిటిషన్లు పెట్టి ఇది వేరే డిపార్ట్మెంట్లు వేరు, దేవాదాయ శాఖ అనేది వేరు. దేవస్థానానికి భక్తుడు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఏదో ఆరోగ్యం సరిగా లేకుండా ఏదో విధంగా వచ్చేసి
గుళ్ళో కూర్చొని స్మరించుకొని దేవుణ్ణి వాళ్ళ తోచిన కాటికి వాళ్ళు మొక్కుబడులు ఉండీళ్ళలో అట్లా వేయడం జరుగుతుంది ఈ దేవాదాయ శాఖ. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. కేంద్రం రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్లలో కొన్నింటిని సవరించి కొత్త కోడ్లతో సరికొత్త నిబంధనలతో చట్టాలను రూపొందించారు. ఇక భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే 3 చట్టాలు ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. అయితే దీనిపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు కోర్టు నుంచి మా కరెస్పాండెంట్ బాలరాజ్ అందిస్తారు. బ్రిటిష్ కాలం నాటి నుండి నేటి వరకు ఉండినటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలన్నీ కూడా జూలై 1 నుండి కనుమరుగు కానున్నాయి. ఆ చట్టాలకు బదులుగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య చట్టంలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ జూలై 1 నుంచి కూడా ఈ కొత్త చట్టాలన్నీ కూడా అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ కొత్త చట్టాలపై అనేక మంది ఓవైపు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ లాంటి ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పలు విమర్శలు చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు న్యాయవాదులు కావచ్చు, అంతా కూడా ఈ చట్టం వలన మంచి జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయంటూ కూడా ఎక్కువ శాతం పేర్కొంటున్న పరిస్థితులు. అయితే అసలు నిజాలేంటి, ఈ కొత్తగా రానున్నటువంటి న్యాయ చట్టాలు ఏం చెప్పబోతున్నాయి, అసలు అవి మంచి చేయనున్నాయా, ఎలాంటి ప్రతిష్టాత్మకంగా చట్టాలు వాటిని రూపొందించారు, వీటన్నిటిని తెలుసుకునేందుకు కూడా మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్ గారు ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ జూలై 1 నుంచి నూతన చట్టాలు అయితే రాబోతున్నాయి. ఈ నూతన చట్టాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ప్రతిష్టాత్మక చట్టాలు దాన్ని రూపొందించారు? ముందుగా మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రజల్లో కొన్ని అపోహలు ఉంటాయి. కొత్త చట్టాలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా కొత్త పరిస్థితులు స్థితిగతులు మారినప్పుడు కానీ, ఇవన్నీ జరిగినప్పుడు జనరల్గా ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు వాళ్ళని క్లియర్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం ఇది. కానీ మీరు అన్నట్లుగా ఈ కొత్త చట్టాలు అంటే చట్టాల్లో అన్నీ పూర్తిగా మారిపోలేదు. కొన్నిటిని మార్పులు చేశారు, కొన్నిటిని పాత వాటిని యథాతథంగానే కొనసాగించారు. ఈ చేసిన మార్పులు మాత్రం ఈ ప్రస్తుతం ఉన్న సమాజానికి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి చాలా ఉపయుక్తంగా ఉంటాయని నేను చెప్పగలను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా. ఎందుకంటే మనకి 1860 నాటికి ఉండే పరిస్థితులకి 2024లో ఉండే పరిస్థితులకి మీకు కూడా తెలుసు, అన్ని విధాలుగా చాలా మార్పులు జరిగినాయి. మనుషులు, మనస్తత్వాలు, ఆలోచన విధానం, అదేవిధంగా క్రైమ్ చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళ యొక్క ప్రవృత్తి, ఇవన్నీ కూడా చాలా మారిపోయినాయి. సో ఇలాంటి సందర్భంలో మనకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఇప్పుడు జరగడం అనేది నిజంగా హర్షణీయమే. ఇది ఇప్పుడు జరిగిన మార్పు అయితే చాలా వరకు ఉపయుక్తంగానే ఉంటుంది. మనకి బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది కోర్టు ప్రెమిసెస్లో. అది ఇప్పుడు ఈ చట్టం ఉంటే తప్పకుండా దానికి ఆ బాంబ్ బ్లాస్టింగ్ని పోలీసు వారు చక్కగా ప్రూవ్ చేసి దానికి సంబంధించిన ముద్దాయిలకు శిక్ష పడే అవకాశం ఉండేది. అప్పుడు కూడా సరైన స్పెసిఫిక్ యాక్ట్ లేకపోవడం, ఐపీసీలో సెక్షన్స్ లేకపోవడం, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్లు అవన్నీ చేసే అవకాశాలు సరిగా లేకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. అంటే అప్పటి పరిస్థితులు, అప్పుడు ఆలోచన విధానం, అప్పుడు నేరస్తులకు ఉండే తెలివితేటలకని ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుని చేసే నేరాలకి అనుగుణంగా మనం చట్టాలు మార్చుకోవాల్సిందే. చట్టం చేసే ముందరే చాలా ఆలోచిస్తారు, ఎంతోమంది యొక్క గైడెన్స్ తీసుకుంటారు, ఆ లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ డిస్కస్ చేస్తారు, అన్నీ ఎన్నో విధాలైన పరిశీలనలు చేసిన తరువాత మాత్రమే చేస్తారు. కాబట్టి అది ఎప్పుడు ఉపయుక్తంగానే ఉంటుంది తప్ప నష్టం కలిగించేది అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే మనతో పాటు మరో న్యాయవాది కూడా ఉన్నారు. ఆయన మాటల్లో కూడా ఈ చట్టం గురించి ఆయన ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు నూతన న్యాయ చట్టాలన్నీ కూడా జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒకటి వినపడుతుంది. ఈ జీరో ఎఫ్ఐఆర్ గతంలో కూడా విన్నాం, కానీ ఇప్పుడు మరలా నూతనంగా ప్రతిష్టాత్మకంగా వినపడుతుంది. దీనివల్ల ఎలాంటి లాభాలు కలగనున్నాయి, అసలు ఈ జీరో ఎఫ్ఐఆర్ ఏంటి?
ఈ జీరో ఎఫ్ఐఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు ఎంతో అనుకూలంగా ప్రజలకి మారబోతూ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడి నుంచే మీరు దగ్గరలో దరిదాపుల్లో ఉన్న ఏదైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడికే వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టచ్చు. మీరు అదే కాకుండా ఎక్కడి నుంచి అయినా ఉన్నా కూడా ఆన్లైన్లో కూడా పెట్టవచ్చని కొత్తగా ఈ చట్టం చెప్తా ఉంది. అది ఇంకా ఎంతో మందికి మేలు చేకూరుస్తుంది. చెప్పండి, జూలై 1 నూతన చట్టాలకు రాకపోతున్నాయి. ఈ చట్టాల్లో మహిళలకు సంబంధించి సంబంధించి ప్రత్యేకంగా అనేక చట్టాలు ఇంట్లో నిందితులు ఎక్కువ శాతం శిక్ష పడే అవకాశం ఉంది. దీనిపై మీ స్పందన ఏంటి? ఈ కొత్త చట్టాలు ఒక లా స్టూడెంట్గా చదివిన తర్వాత అయితే మహిళలకి ఇంకా చిన్నపిల్లలకి అండ్ అబౌవ్ ఏజ్ ఉన్న పర్సన్స్కి మంచి చట్టాలు అయితే కల్పించారు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఖచ్చితంగా రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అక్కడే పోలీసు వాళ్ళు వెళ్ళి అక్కడే రిజిస్టర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒక మహిళ కానీ ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళని అవసరం లేదు. అదైతే మంచి చట్టం ఈసారి కొత్త చట్టాలు కల్పించారు. అండ్ ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకోవాలని హరాస్మెంట్ చేస్తున్నా కానీ, చీటింగ్ కేసులు కానీ, ఉమెన్ పైన జరిగే అఘాయిత్యాలు కానీ మంచి చట్టాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ మంచి చట్టాలు ఉమెన్కి చాలా చాలా విధంగా బెనిఫిషియల్గా అయితే ఉన్నాయి. అందువలన మేము దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నాం. హర్షం. ఓకే, అట్లానే మరో విద్యార్థి కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఇప్పుడు నూతన చట్టాలు రాబోతున్నాయి జూలై 1వ తేదీ నుంచి. ఈ నూతన చట్టాల్లో అనేక ప్రతిష్టాత్మక చట్టాలను రూపొందించారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఈ నూతన చట్టాలు ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాలుగా మన పాత చట్టాలని ఫాలో అవుతున్నాము. సో దాన్నే రిపీట్ చేయడం వల్ల ముద్దాయిలు తప్పించుకోవడం ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త చట్టాల వల్ల దాన్ని త్వరగా అభివృద్ధి చెందించి ముద్దాయిల్ని నిందించడానికి, అదేవిధంగా పోలీసులు కూడా చాలా బాగుంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నాను. అయితే చూసుకున్నట్లయితే ఈ జూలై 1 నుండి అమల్లోకి రానటువంటి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధియాన్ వంటి చట్టాలన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారని, ఈ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టాల కారణంగా నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం కూడా ఉందని, గతంలో చూసుకున్నట్లయితే బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ఇప్పటి వరకు కూడా తీసుకురావడంతో అనేక సెక్షన్లు లేకపోవడంతో అనేక మంది నిందితులు కూడా కేసులు కట్టినప్పటికీ ఆ పోలీసుల దర్యాప్తులో కావచ్చు, అనేక విధాల్లో కావచ్చు ఎక్కువ శాతం నిందితులు తప్పించుకునే అవకాశం ఉండేదని, అయితే ప్రస్తుతం తీసుకుని వచ్చినటువంటి నూతన న్యాయ చట్టాలతో ఎలాంటి నిందితులు కూడా తప్పించుకునే అవకాశం లేదని, అట్లానే నిజమైన నిందితులకు తప్ప అక్రమ కేసుల్లోని నిందితులకు ఎవరికి కూడా శిక్షలు పడే అవకాశం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే ఈ నూతన న్యాయ చట్టాలపై కూడా జూలై 1 నుండి అమలుకు వస్తుండడంతో ప్రతి ఒక్కరైతే హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పవచ్చు. కెమెరామెన్ ప్రవీణ్తో బాలరాజు, న్యూస్ 360 నెల్లూరు నుండి. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో కెఎస్ రామారావు ముఖ్య సూచన చేశారు. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 లోపు రావద్దన్నారు. ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:45 వరకు మహానైవేద్యం జరుగుతుందని, అందువల్ల ఈ విజ్ఞప్తి చేస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 లోపు మినహా మిగతా సమయాల్లో దర్శనానికి రావాలన్నారు. అద్దెకు తీసుకున్న ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో చోటు చేసుకుంది. హబీబ్ అనే వ్యాపారస్తుడు తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకొని తనను గెంటేశాడని బాధిత మహిళ షాహిదా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకపోవడంతో జాయింట్ కలెక్టర్లకు విన్నవించినట్లు తెలిపింది. ఈ విషయంపై స్పందించిన జాయింట్ కలెక్టర్ విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పింది. నా పేరు షాయిరా, మాది సుండపల్లి. నేను వికలాంగురాల్ని. సుండపల్లి హబీబ్ అనే వ్యక్తి సుండపల్లిలో వడ్డీలకి ఇస్తూ వ్యాపారస్తుడు. మా ఇంట్లో మేము అద్దెకుండి మా ఇల్లు దౌర్జన్యంగా లాక్కొని మాకు బయట తోసేసినాడు కొట్టి. కానీ నేను 10 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, స్టేషన్ల చుట్టూ అన్నీ తిరుగుతూ ఉంటే కూడా నాకెవరు న్యాయం చేయడం లేదు. నాకు రోడ్డు మీద వేసి కూడా కొట్టారు, ఎవరు పలకడం లేదు. ఇప్పుడు జనసేన
పార్టీ వాళ్ళు సాయం చేస్తామని వచ్చారు. కానీ హైకోర్టు ఆర్డర్లు ఇచ్చింది ఖాళీ చేయించమని వడ్డీ వ్యాపారికి. కానీ ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఈరోజు రేపు అని కొన్ని సంవత్సరాలు గడిపేస్తున్నారు. హైకోర్టును డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఎంఆర్ఓ మేడం ఏం పట్టించుకోవడం లేదు. స్టేషన్లకు వెళ్తే మేము చేయలేము, ఎంఆర్ఓ మేడమే చేయాలా, కలెక్టర్ వాళ్ళే చేయాలా అంటున్నారు. దయవుంచి కలెక్టర్ మేడం, ఎంఆర్ఓ వాళ్ళు అందరూ దయవుంచి హబీబ్ని ఖాళీ చేయించి మా ఇళ్లను మాకు ఇప్పించాలని నేను కోరుతున్నాము. అందరూ ఇట్లా సుండుపల్లి మండలంలో రాయిచిట్టి రోడ్లో ఉండే షేక్ సాహిరా వాళ్ళ యొక్క ఇంటిని హబీబ్ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి కబ్జా చేసి వాళ్ళ ఇంట్లో నుంచి బయట దుబ్బేసి వాళ్ళని కొట్టి రోడ్డు మీదనే తన్ని నానా రకాలు చేశారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా చాలా రోజుల నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అతని దగ్గర డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో దౌర్జన్యంతో అధికారులను కానీ ఎంఆర్ఓలు కానీ పోలీసు వాళ్ళు అందరినీ అండదండలతో వాళ్ళని కొనేసి వీళ్ళకి ఇబ్బంది పెట్టి రోడ్డు మీద పడేసి వాళ్ళకు దిక్కులేని ఉద్దేశంతో వాళ్ళకు ముందంతా మంచిగా ఉండి వాళ్ళ ఇంట్లో నుండి వేరే గునాది తీపిస్తానని చెప్పి డూప్లికేట్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేసుకొని హబీబ్ అనే వ్యక్తి రిజిస్టర్ చేయించుకున్నాను. వాళ్ళ ఇల్లు ఏమిదో వాళ్ళ హక్కు లేదు, సంబంధం లేదు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. కోర్టు నుంచి కానీ ఆర్డర్స్ వచ్చినాయి. వాళ్ళ ఇంటిని ఖాళీ చేయించి వికలాంగులైన వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి ఇల్లు ఇప్పించాలని కోర్టు నుంచి కానీ ఆర్డర్ వచ్చింది. కాకపోతే ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు వాళ్ళకి పట్టించుకోలేదు. దీనికి మేము జనసేన పార్టీ తరఫు నుంచి వీర మహిళలము, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వికలాంగురాలైనటువంటి సాహిరా మహనార్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు షేక్ సాహిరా అనే వికలాంగురాలు వాళ్ళ 2 పోర్షన్ల ఇల్లు 2169 సర్వే నెంబర్లో అంటే టంకుపరంపొగలో కట్టుకొని ఆడ దాదాపు 200 ఇళ్ళు దాకా టంకుపరంపొగలోనే ఉన్నాయి. ఆ కాలంలో ఎంఆర్ఓ నోటీస్ పంపించడం జరిగింది, ఇది కట్టకూడదు అన్నట్లు. ఆ రోజు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు ఆడ 2 పోర్షన్ల ఇల్లు నిర్మించుకొని జీవిస్తూ ఉన్నారు. వీళ్ళమ్మ ముసిలాయమ షేక్ మక్బుల్ బేన్ అని వీళ్ళని వాళ్ళ ఇంట్లో అద్దెకుంటూ వాళ్ళని ఏదో రకంగా ఈ ఇళ్ళను కాజేసాలనే ఉద్దేశంతో అతను వడ్డీ వ్యాపారి షేక్ హబీబ్ అనే అతను వాళ్ళ అబిద వాళ్ళ భార్య వీళ్ళను వీళ్ళ దగ్గర ఏరో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి దొరకెళ్ళి సర్వే నెంబర్లు మార్చి ఏదేదో మార్చుకొని పోయి రిజిస్టర్ చేసుకున్నాడు. దీనిపైన సుండుపల్లి తహసీల్దారు దీనిపైన ఆర్డర్ వేశాడు. దీన్ని వెంటనే 15 రోజుల్లాగా దీన్ని ఖాళీ చేయించండి అని. జనసేన పార్టీ తరఫున ఈర మహిళను మాట్లాడుతున్నాను. ఒక వికలాంగికి వాడు చేసిన ద్రోహము, వాడు చేసిన ఇబ్బందులు సుండుపల్లెం మండలంలో వాడి చేత డబ్బు ఉండదని సంచలకు పోసి ఆడ బిగిచ్చేసినాడు. ఇప్పుడు ఆమెకు ఏమనే మట్టుకు న్యాయం జరగలేదంటే 1 నెల కానీ నిరాహార చేసి ఆమె ఇల్లు ఆమెకి ఇప్పివాళ్ళ. అంతకంటే ఇంకా ఏం జరగలేదంటే పవన్ కళ్యాణ్ గారికి కాదు, లోకేష్ గారికి కాదు, చంద్రబాబు గారికి కాదు, యాడికైనా పోగలుగుతాము. మా పార్టీ తరఫున మేము న్యాయం చేయగలుగుతాము. ఇటువంటి అన్యాయము, ఇటువంటి అక్రాలు ఏ ప్రపంచంలో జరగదు. ఆమె వికలాంగురాలు వాళ్ళ ఇంటి అద్దులో ఉండారు. వాళ్ళకి తిండి లేక ఎంతో అవస్థపడుతున్నారు. ఎస్ఐకు, డిఎస్పికి, ఎంఆర్ఓకు, కలెక్టర్ ఆఫీస్కు వీళ్ళకందరికీ నా ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయాన్ని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీసిన ఆమె ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కమిషనర్ రమణ బాబును ఆదేశించారు. ఇక కార్యాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించి విధుల్లో నిర్లక్ష్యం, ఆలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నీటి నిర్వహణ, పారిశుధ్యం, ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. డయేరియా నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పాలెం మున్సిపల్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం ప్రజల కోరిక మేరకు వాళ్ళకి శానిటైజేషన్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాలువలు అవన్నీ కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు నాకు. దానివల్ల వచ్చి కమిషనర్ గారితో ఇప్పుడే ఇక్కడ విజిట్ చేసి అవన్నీ వాటి మీద డీటెయిల్స్ అడగడం జరిగింది. కమిషనర్ గారు కూడా స్పందించి దానికి అనుకూలంగా ఆన్సర్ చేయడం జరిగింది. ప్రజల మీద ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎటువంటి శానిటైజేషన్ కానీ, కాలువలు పూడికలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదంతా రెక్టిఫై చేయాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది. సో దానికి సార్ కూడా దాన్ని చేస్తామని చెప్పారు.
దానికి ఇంకా కొంచెం అన్ని ప్రొసీడింగ్స్ గురించి, రాబోయే రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ గురించి, తర్వాత అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలో ఏమేమి మనం డెవలప్మెంట్స్ చేయబోతున్నామో వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర టాయిలెట్స్ గురించి మాట్లాడడం జరిగింది, అక్కడ నిర్మించాలని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలువలు పూడికలు కానీ ఏదైనా కానీ ఏవేవి వర్కులు అయితే ఉన్నాయో ప్రజలకి అవసరం ఎప్పుడు నిత్య అవసరమైన వసతులు ఏవేవి. మంగళగిరి ఎయిమ్స్ను దేశంలో టాప్ 3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీ సచివాలయంలో టీడీపీ అధినేతను కలిసిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధుభానందకర్ సమస్త సమస్యలను విచారించారు. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా తీవ్ర నీటి కొరతతో సేవలను విస్తరించలేకపోతున్నామని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కోసం తలపెట్టిన పైప్ లైన్ పనులు కూడా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఇక దీనిపై స్పందించిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1,618 కోట్ల కేంద్ర నిధులతో ఎయిమ్స్ ఏర్పాటైందని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైన యామిని పలు కేసులకు లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం చూపారు. లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో నెల్లూరు జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దీనికి సహకరించిన న్యాయవాదులు, పోలీసు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మనకి నేషనల్ లోక్ అదాలత్ డే ఫిక్స్ చేసిన రోజు మాత్రమే సెటిల్ అవ్వాలి, అదర్వైజ్ స్పెషల్ లోక్ అదాలత్స్ ఉంటే తప్ప అండి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటేనండి, ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు కొన్ని కేసెస్ని ఐడెంటిఫై చేసండి అన్ని జిల్లాలకి పంపించి పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గారిని, డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారిని కలిపి సెటిల్ చేసేయమన్నారు. సుప్రీంకోర్టు కేసుల్ని సెటిల్ చేసే అవకాశాన్ని మనకి జిల్లాలకి ఈసారి ఇచ్చారండి. వాటిని ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. దాంట్లో కనుక మన అడ్వకేట్ గారు బార్కి నేను రిక్వెస్ట్ ఏంటంటేనండి, మన వాళ్ళకి సంబంధించిన ఎవరున్నా కూడానండి క్లయింట్లు నుండి మీరు నెగోషియేషన్స్ తీసుకొచ్చి తప్పకుండా వాటిని సెటిల్ అయ్యేలాగా మన జిల్లాని గౌరవప్రదంగా మనం కూడా చేసామనేలాగా ముందుకు తీసుకెళ్ళమని అందరికీ రిక్వెస్టు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అవసరమైతే నేను కూడా ఆ మీడియేషన్ అండ్ నెగోషియేషన్లో అవసరమైతే నేను వస్తాను, పార్టిసిపేట్ చేస్తాను. అదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ చెప్పేది, మనకి ఈ ఆస్తికి సంబంధించిన కేసులు సెటిల్ అవ్వడం వల్ల ఏమిటంటే దీనికి ఫైనాలిటీ ఉండి ఏమిటంటేనండి, ఈ తరాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. రొటీన్గా నేను చెప్పే ఇష్యూ అయినా కూడా కొత్తగా వినే వాళ్ళ గురించి చెప్పేదండి. అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ అఫెన్సెస్ని కాంపౌండ్ అవ్వడం వల్ల అది ఎక్విటల్తో సమానం. మీకు రేపు ఉద్యోగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఏదైనా ఫారెన్ అది వెళ్ళేటప్పుడు కానీ అది మీకు బారుగా ఉండదు. రిపీటెడ్గా చెప్పేది తగ్గడం వల్ల మనకి లాభమే తప్ప నష్టం లేదండి. ఉండే కొద్దీ కోర్టులకు వెళ్ళే కొద్దీ మనకి వ్యయ ప్రయాసాలు, డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి యాజ్ యూజువల్ ప్రతిసారి ఉన్నట్టే ఈసారి కూడా చేసినట్టే ఈసారి కూడా మ్యాక్సిమం కేసెస్ని సెటిల్ అవ్వమని నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాను. నెల్లూరు జ్యూరిస్డిక్షన్ మనకి ఏమేంటంటేనండి, రెవెన్యూ జ్యూరిస్డిక్షన్ డివిజన్ అయినట్టు మనకి ఇంకా జ్యుడిషియల్ డివిజన్ డివైడ్ కాలేదండి. మనకి ఆత్మకూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు, వెంకటగిరి, కోట, నాయుడుపేట, సూళ్ళూరుపేట, నెక్స్ట్ ఉదయగిరి జ్యూరిస్డిక్షన్లో మనకి నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో పాత రెవెన్యూ జ్యూరిస్డిక్షన్లో ఉన్నవి ఇప్పుడు మనకి నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నాయండి. మీరు వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఈ నెల్లూరు జ్యూరిస్డిక్షన్లో ఎక్కువ కేసులు డిస్పోజ్ అవ్వడానికి ముఖ్యంగా మీరు మీడియా హెల్ప్ అనేది మాకు చాలా ఉపయోగపడింది. మీరు చాలా వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల ఈరోజు ఈవినింగ్ వరకు వీలైనంత వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ అయ్యి యాజ్ యూజువల్ మనం ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉండేలాగా మీరు అందరూ కృషి చేయాలని, మనం ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉండాలని మన ఆఫీసర్లో అందరి కృషి, మన బారు, బెంచ్, బార్ అండ్ అందరు గవర్నమెంట్ అఫీషియల్స్, వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు, తర్వాత వీళ్ళు బ్యాంకు, తర్వాత మనకి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు సెటిల్ అయితే సహకరిస్తాం అంటున్నారు. తప్పకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని సెటిల్ అయ్యేలా చూడమని రిక్వెస్ట్ అండి. మనకి జిల్లా కోర్టులకు సంబంధించి మనకి ఫస్ట్ ఏడీజీ గారు బెంచ్ హోల్డ్ చేస్తారు.
సబ్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్కి సంబంధించి నెల్లూరు టౌన్లో ఫస్ట్ స్టేషన్ సబ్ జడ్జి గారు చేస్తారు. గూడూరు ఏడీజే గారు సెలవు అవడం వల్ల ఆ బెంచ్ కేసులు కూడా మన ఫస్ట్ ఏడీజే గారే చేస్తారండి. గూడూరుకి సంబంధించిన T20 ప్రపంచ కప్లో కష్టపడితే విజయం మనదే అంటున్నారు క్రీడాభిమానులు. 2007 తర్వాత భారత్ జట్టు మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిందని, బ్యాటింగ్ బౌలింగ్లోనూ పటిష్టంగా ఉన్న భారత జట్టు విజయం సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆనందపడతారని అంటున్నారు క్రికెట్ అభిమానులు. మరిన్ని వివరాలు మా స్పోర్ట్స్ ప్రతినిధి భావన అందిస్తారు. నేను మీ భావన, వెల్కమ్ టు హాయ్ హలో నమస్తే. నేను మీ భావన, వెల్కమ్ టు న్యూస్ 360. T20 ప్రపంచ కప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ కి చేరుకున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య పోరు హోరాహోరీగా ఇవాళ చూడబోతున్నాం. 2007లో ఫస్ట్ T20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచింది భారత్. రెండోసారి కూడా పొట్టి కప్పును వదలనంటుంది భారత్. మరి వన్డేలో కానీ T20లో కానీ సౌత్ ఆఫ్రికా ఫైనల్స్కి రావడం ఇదే మొదటిసారి. బ్రిడ్జ్ టౌన్ మైదానంలో ఈసారి ఎవరిది పై చేయి ఉండబోతోంది? సో బ్రిడ్జ్ టౌన్ జరిగే ఇండియా సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన మైదానంలో ఈసారి పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది ఒకసారి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు శేఖర్ అండి. ఓకే, సో ఇది తెలుసా మీకు ఇవాళ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది? yes ఓకే, మీరు ఇక్కడ అంటే రెగ్యులర్ గా ఆడతాం. కెప్టెన్, ఐ యామ్ ద కెప్టెన్. సో ధోని గారు కెప్టెన్సీలో ఉన్నప్పుడు మనకి T20 ప్రపంచ కప్ అయితే మనం సాధించాం. సో ఈసారి కూడా భారత్లో రెండోసారి మనకి T20 ప్రపంచ కప్ ఉందంటున్నారా? ఖచ్చితంగా వస్తుందండి, ఈసారి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఉన్న ఫామ్కి అండ్ తను ఉన్న ఇదేంటంటే లాస్ట్ టైం మనం ఓడిపోయాం 2023లో ఓడిపోయాం కదా. సో ఖచ్చితంగా ఈసారి కప్పు గెలవాలని ఇదితోనే ఉన్నాడు. ఎందుకంటే ఎవరైనా రిటైర్మెంట్ తీసుకునే ముందు కప్పు తీసుకుంటే ఆనందం ఉంటుంది. లాస్ట్ టైం 2011లో ఉన్నప్పుడు తను లేడు, వరల్డ్ కప్లో టీంలో లేడు. సో ఆ తర్వాత ఎన్నోసార్ల నుంచి ప్రయత్నిస్తున్నా తనకు రాలేదు కాబట్టి సో 2024లో కంపల్సరీగా ఇండియా కప్పు గెలుస్తుంది. క్యాప్టెన్సీలో మనకి ధోని క్యాప్టెన్సీలో కూడా మనకు అప్పుడు వచ్చినట్టు. సో ఈసారి రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఏమైనా చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి? చేంజెస్ ఏముండదు నాకు తెలిసి, ఉన్న యాస్ట్రీస్ టీమ్ మీద ఇచ్చేస్తారు. సో మ్యాక్సిమం సేమ్ టీం కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అన్ని మ్యాచెస్ ఇప్పటివరకు 8 మ్యాచెస్ కంటిన్యూస్గా అదే టీం పెట్టుకుంటూ వచ్చారు. సో సేమ్ టీమే కంటిన్యూ అవుతుంది, చేంజెస్ ఏమి ఉండవు. ఈసారి పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అంటారు? పిచ్ వచ్చేసి ఈసారి ఇది మొన్న ఆల్రెడీ మనం ఆడిన మ్యాచ్ ఆడారు ఆల్రెడీ. సో బ్యాటింగ్కే ఎక్కువగా ఇది ఉంటుంది, ఆల్మోస్ట్ 200 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే సౌత్ ఆఫ్రికా ఏంటంటే చేజింగ్లో చాలా వీక్ ఉంటుంది ఎవ్రీ టైం. సో మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే విన్ అవ్వడానికి 90% ఛాన్స్ ఉంది. సో సౌత్ ఆఫ్రికా ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా ఫైనల్స్కి రావడం. సో మన భారత్ ఇండియా కూడా వాళ్ళకి గట్టి పోటీ ఇస్తుందంటారా ఈసారి? ఆబ్వియస్లీ ఇస్తుందండి. ఇండియాని ఎప్పుడు ఇస్తుంది, ఎందుకంటే ప్రతిసారి వరల్డ్ కప్లో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఇండియా సెమీస్ ఆర్ ఫైనల్స్ ఉంటూనే ఉంటుంది. సో కంపల్సరీగా మనమే కప్ గెలుస్తాం. ఈరోజు మనకి 2024 వీ హ్యావ్ ఏ బిగ్ డ్రీమ్ ఫర్ గెట్టింగ్ ఎ ట్రోఫీ. మనం 2007లో మనము T20 వరల్డ్ కప్ గెలుచుకున్నాము. మళ్ళీ మనకి ఇదొక మరొక ఛాన్స్. ధోని కెప్టెన్సీలో మనం 2007లో కప్పు గెలుచుకున్నాము. అప్పుడు ఎందుకు గెలుచుకున్నామంటే ప్రతి ఒక్క ప్లేయరు ఒక డెడికేషన్తో ఆడారు. ఇప్పుడు డెడికేషన్తో ఆడుతున్నారని నేను చెప్పట్లేదు. ఎవ్రీ ప్లేయర్ షుడ్ బి డెడికేటెడ్ టు ప్లే టు గెట్ ఏ ట్రోఫీ. సో ఇప్పుడు మన కెప్టెన్సీలో దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న ప్రసంగాలు ఖండిస్తూ సిపిఎం పోలిట్ బ్యూరో పిలుపు మేరకు నిడుదవేలు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇక లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత నుండి దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలపై పెద్ద ఎత్తున దాడులు పెరిగాయని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ జువ్వల రాంబాబు అన్నారు. ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయ్పూర్లో ఎద్దులను రవాణా చేస్తున్న 3 ముస్లిం యువకులను ఆయుల సమగ్రులుగా ముద్ర వేసి గూండాలుగా కొట్టి చంపేశారని ఆయన మండిపడ్డారు. ఇక అలీగఢ్లో దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఒక ముస్లిం యువకుడిని కొట్టి చంపేశారు. దాడి చేసి వేలాది మంది చిన్న పిల్లలు కూడా మరి రాజ్యాంగాలతో ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడ చేయడం అనేది చాలా దుర్మార్గం. దాన్ని కూడా ఖండించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మరి దేశమంతా కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. మీరందరూ కూడా సోదరులందరూ కూడా జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి మేమందరూ కూడా కోరుతున్నాం.
జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన లాగు బాలయ్య కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత వారిద్దరి పిల్లల చదువు బాధ్యతను టీడీపీ తీసుకుంది. ఈ విషయాన్ని చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆ పిల్లల చదువుల నిమిత్తం ఆర్థిక సహాయంగా 20,000 అందజేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చదువు ఆగకూడదని, విద్య వల్లనే మంచి భవిష్యత్తు ఉంటుందని రోషన్ కుమార్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాను అండగా ఉంటానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. యాక్చువల్గా కమిట్ అయింది స్టడీస్కి డబ్బులు ఇస్తామని. తర్వాత కొంత సపోర్ట్ చేసింది, నాయకులు కూడా లోకల్గా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా 2 year పెండింగ్ ఉంది కదా, సో 30,000 దానికి. సో నా వంతుగా ఇప్పుడు ఏంటంటే మన పార్టీ పై కమిట్ అయింది కాబట్టి చదువు గురించి కాబట్టి నేను 20,000 ఇస్తాను నీకు. అనిల్ లోకల్ నాయకులు కోఆర్డినేట్ చేసి తలో వేసుకుని 10,000 అయిపోతుంది. ఒక విషయం కూడా కాదు, అది నేను తీసుకో రెస్పాన్సిబిలిటీ. అనిల్ ఇప్పుడు ఫీజు ఎవరు కట్టాలి? కట్టినట్టు మన ఇన్ఫర్మేషన్ పే చేస్తున్నాం. 20,000 10,000 అక్కడ లోకల్ నాయకులు నువ్వు ఇందాక ఫోన్ చేస్తావు కదా, చేసావు. సో నేను నాకు చేస్తున్నాను. ఇప్పటికి నాకు సొంత కారు లేదు, బట్ అంటే ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి నేను ఏ మాట అయితే మీకు ఇచ్చానో సర్వీస్కి అదే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిపై నుండి ఓ మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే పోలీసులు సినీ స్టైల్లో పడవలో వేగంగా వచ్చి ఆమెను కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దూడల నాగలక్ష్మి అనే మహిళ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నుండి గోదావరిలోకి దూకింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళను జాలర్ల సహాయంతో రక్షించారు. ఆ తర్వాత స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా సుమారు 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి భోజనం చేసిన వారిలో 10 మంది పిల్లలు వాంతులు చేసుకున్నారు. అలాగే గుడివాడ అంగులూరు ప్రాంతానికి చెందిన కరిష్మా అనే విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందింది. మిగిలిన విద్యార్థులను పోలీసులు సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ బాగానే ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో చైర్పర్సన్ మారూఫ్ ఆసియా అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో పలు అంశాలపై చర్చించిన కౌన్సిలర్లు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పార్టీలకు అతీతంగా కౌన్సిల్ సహకారంతో ఆత్మకూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని బడ్డా రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఇక పట్టణంలో డంప్ యార్డ్, మంచినీటి సమస్య అధికంగా ఉందని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఆ తెలివితేటలు, ఆ దక్షతలు ఉన్నాయి కాబట్టి హోప్ ఉంది. అలాగే కేంద్రంలో కూడా పొత్తు ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా కొంత నిధులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కొంచెం సెటరేట్ కావాలంటే మినిమం 1 year తీసుకుంటాం నాకు తెలుసు. సో ఈ లోపల మనం ఏం చేయాలంటే మన ప్రణాళికలు మనం కొంచెం సిద్ధం చేసుకోవాలి. మన ఆత్మకూరు మున్సిపాలిటీకి ఏం కావాలి, ఎట్లా కావాలి, ఎంత నిధులు కావాలి, ఎక్కడ ఏం పనులు చేయాలి. సో వీటన్నిటిపైన మనం కొంచెం ప్రణాళికబద్ధంగా కొన్ని తయారు చేసుకుంటే
ఆ ఫైల్స్ అన్ని మనం ఇప్పటి నుంచి కొంచెం స్టార్ట్ చేసుకొని మూవ్ చేస్తూ ఉంటే ప్రయారిటీ లిస్టులోకి మనం వస్తాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఆయా ఉన్నది ఎక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ స్టీఫెన్సన్ రాజీనామాల నేపథ్యంలో పూర్వ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ సీఎం రమేష్తో పాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వర్సిటీకి చేరుకొని పరిశీలించారు. వారికి ఏయూ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఇక ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు సీఎం రమేష్. అవినీతిపై గవర్నర్ కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజీనామా చేసినప్పటికీ మాజీ వీసీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏయూలో అనేక అక్రమాలు జరిగాయని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టారని, నియామకాలు చేశారని ఆరోపించారు. ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తును కూడా చూసుకోకుండా ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు అతను. అయితే ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే ఇక్కడి మరి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి, ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె. ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలరు నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. కొత్త వైస్ ఛాన్సలర్ త్వరలో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఇవి నా ఊరు నా వార్త విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.